Hello children, let us discuss about feathers and nesting habits. బర్డ్స్ యొక్క feathers and nesting habits గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు లెసన్లో. సో ఫస్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇంట్రడక్షన్. బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ఏ బర్డ్ ఏం నేర్చుకుందాం ఫస్ట్. బాడీ స్ట్రక్చర్, బర్డ్ యొక్క బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హౌ డస్ ఏ బర్డ్ ఫ్లై, బర్డ్ ఎలా ఎగురుతుంది, ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్ రెక్కలు ఎలా ఉంటాయి బర్డ్స్వి, నెస్టింగ్ హ్యాబిట్స్ అంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, ఇల్లు ఎలా నిర్మించుకుంటాయి. సో ఈ లెసన్లో మనం వీటి నుంచి డిస్కస్ చేసుకుందాం. బర్డ్స్ ఆర్ మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ హ్యావింగ్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్. బర్డ్స్ చాలా ఉంటాయి కదా, మనకు నార్మల్గా మనం జనరల్గా బయట చూస్తుంటాం, బర్డ్స్ చాలా ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ హ్యావింగ్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్. ఏ ప్యారెట్ ఈస్ గ్రీన్ వైల్ ఏ క్రావ్ ఈస్ బ్లాక్. ప్యారెట్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది, నాకు నార్మల్గా తెలుసు. క్రవ్ ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఏ స్పారో ఈజ్ స్మాలర్ దెన్ అండ్ ఈగల్ అంటే అంతే కదా, స్పారో చాలా చిన్నగా ఉంటుంది ఈగల్తో కంపేర్ చేస్తే. అంటే మనకి సైజెస్ అండ్ కలర్స్ వెరిఫై చేస్తున్నాడు ఇక్కడ, సైజెస్ అండ్ కలర్స్ డిఫరెంట్ సైజ్లో చూపిస్తున్నాడు. దే లే ఎగ్స్ టు ప్రొడ్యూస్ దర్ యంగ్ వన్స్. ఏం చేస్తాయి ఇవి, బర్డ్ దే లే అంటే ఎగ్స్ను పెట్టి యంగ్ వన్స్ని ఇస్తాయి. మోస్ట్ బర్డ్స్ కెన్ ఫ్లై. చాలా వరకు బర్డ్స్ అనేది ఫ్లై ఎగరగలవు. బర్డ్స్ ఆల్సో నీడ్ ఫుడ్. బర్డ్స్ కూడా సర్వైవ్ అవ్వడానికి, బతకడానికి ఫుడ్ అనేది కావాలి. సమ్ బర్డ్స్ ఈట్ గ్రెయిన్స్ వైల్ సమ్ ఈట్ ఫ్లెష్. సమ్ బర్డ్స్ ఏం చేస్తాయి, గ్రెయిన్స్ అంటే మనం పంటలు పండిస్తాం కదా పప్పులు, అవి తింటాయి. సమ్ ఏం చేస్తాయి, ఫ్లెష్ అదర్ యానిమల్స్ అదర్ బర్డ్స్ యొక్క ఫ్లెష్ని తింటాయి. సో చూడండి ఎగ్జాంపుల్, ప్యారెట్ ఏమో గ్రీన్ కలర్లో ఉంది, క్రో ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, నాకు జనరల్గా తెలుసు. స్పారో అనేది చాలా స్మాల్గా ఉంది కంపేర్ టు ఈగల్. ఇక్కడ ఆస్ట్రిచ్ బాడీ షేప్ ఎలా ఉంది, దీని నెక్ పెద్దగా ఉంది. సో దిస్ ద డిఫరెన్స్ ఆఫ్ సమ్ బర్డ్స్. బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ఏ బర్డ్. సో మనం ఏం చేయాలి, బాడీ స్ట్రక్చర్ ఆఫ్ ఒక బర్డ్ యొక్క బాడీ స్ట్రక్చర్ అనేది చూద్దాం. ఆల్ బర్డ్స్ ఆర్ స్ట్రీమ్ లైన్ బాడీస్. ఆల్ బర్డ్స్కి ఏమి స్ట్రీమ్ లైన్ బాడీస్ అనేది ఉంటుంది. ఆల్ బర్డ్స్ ఒకేలా ఉంటాయి, బట్ మనకి నెక్ దగ్గర అలా కొంచెం మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో స్ట్రీమ్ లైన్ బాడీస్ అనేవి ఉంటాయి. దే హ్యావ్ హెడ్స్, వింగ్స్, టైల్స్ అండ్ లెగ్స్. ఏముంటాయి, హెడ్ ఉంటుంది అంటే తల ఉంటుంది, రెక్కలు ఉంటాయి, తోక ఉంటుంది, లెగ్స్ ఉంటాయి. దే హ్యావ్ ఫెదర్స్ ఆల్ ఓవర్ దేర్ బాడీ. దాని బాడీ అంతా ఫెదర్సే ఉంటాయి. ద బర్డ్స్ హెడ్ హ్యాస్ ఎ బీక్ విత్ నో టీత్. బర్డ్స్కి ఏముంటుంది, హెడ్ ఉంటుంది, బీక్ ఉంటుంది, బట్ టీత్ అనేవి ఉండవు. దేర్ ఆర్ 2 holes కాల్ నెరా విచ్ యాక్ట్స్ యాజ్ నాస్ట్రిల్స్. 2 holes అనేవి ఉంటాయి, దానికి బర్డ్స్కి 2 holes అనేవి ఉంటాయి. కాల్ దాంట్లో ఏమంటారు, నెరా. ది బోన్స్ ఆఫ్ బర్డ్స్ హ్యావ్ హాలో అండ్ లైట్. The bones of birds are hollow and light. Birds use their beaks and claws to hold and eat their food. So we need to discuss about the bird nose and beaks and neck. The bones of birds are hollow and light. The bones of a bird's bones ఎలా ఉంటాయి, హాలో షేప్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్గా ఉంటాయి. అంటే మీన్స్ మనం ఇలా పట్టుకుంటే విరిగిపోతున్నట్టుగా ఉంటాయి. బర్డ్స్ యూజ్ దర్ బీక్స్ అండ్ క్లౌస్ టు హోల్డ్ అండ్ ఈట్ దే ఫుడ్. ఏం చేస్తారు, బీక్స్ త్రూ ఆ ఫుడ్ని హోల్డ్ చేసుకుని ఫుడ్ అనేవి తింటాయి. బర్డ్ బాడీ స్ట్రక్చర్. వల్చర్, వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ వల్చర్. సో వీ నీడ్ టు సీ ఫస్ట్ షో ఇన్ ద ఫిగర్ వల్చర్ ఐస్. ఫస్ట్ let us see eyes. Bird have eyes. Nera nostrils. Nera nostrils means nose. Next beak. This is neck, and this is the feathers of a vulture. This is the wings, feathers and wings. Next leg. After that claws. Last one is tail. So this is the vulture body structure. Birds have wings. How does a birds fly? Birds అనేవి ఎలా ఎగరగలుగుతాయి? Birds have wings to fly in the air. Birds కనే వింగ్స్ ఉండడం వల్ల ఎయిర్ లో ఎగరగలుగుతాయి. Their streamlined bodies help them to cut through the air. ఏమన్నా స్ట్రీమ్లైన్ బాడీ ఉండడం వల్ల ఎయిర్ లో అవి ఎగరగలుగుతాయి. They have a very light body made up of hollow bones and thin plates. ఈ లైట్ బాడీ ఉంటుంది, హాలో బోన్స్ ఉంటాయి అండ్ థిన్ ప్లేట్స్, చాలా పల్సని ప్లేట్స్ అనేవి ఉంటాయి. ది బాడీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్. ఏముంటుంది బాడీలో,
స్ట్రాంగ్ ఫ్రేమ్ వర్క్ బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. హాలో బోన్స్ హెల్ప్ దెమ్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్. హాలో బోన్స్ ఏం చేస్తాయి, ఎయిర్ లో ఫ్లో అవ్వడానికి యూజ్ అవుతాయి. ఫెదర్స్ అటాచ్డ్ విత్ ద వింగ్స్ హెల్ప్ దెమ్ క్యాచ్ ద ఎయిర్ దట్ కీప్స్ దెమ్ ఇన్ ఫ్లైట్. ఫెదర్స్ అటాచ్డ్ విత్ ద వింగ్స్ ఏం చేస్తాయి, ఫెదర్స్ అనేవి వింగ్స్ తో అటాచ్ అయి ఉంటాయి. ఏం చేస్తాయి, దాన్ని హెల్ప్ దెమ్ క్యాచ్ ద ఎయిర్. ఏం చేస్తాయి, ఫెదర్స్ వింగ్స్ అటాచ్ అయి ఉండి ఎయిర్ ని క్యాచ్ చేస్తూ ఫ్లైట్ అవ్వడానికి అంటే ఎగరడానికి యూజ్ అవుతాయి. ద టైల్ ఫెదర్ ద టైల్ ఫెదర్ హెల్ప్ ద బర్డ్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్ డ్యూరింగ్ ఫ్లైట్. ఏం చేస్తే ఫ్లైట్ ఫెదర్ ద టైల్ ఫెదర్ అంటే పెద్ద ఫెదర్స్ ఉంటాయి కదా, టైల్ ఫెదర్ ఏం చేస్తుంది, డైరెక్షన్ బర్డ్ యొక్క ఎగరేటప్పుడు బర్డ్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఫెదర్స్ ఆఫ్ బర్డ్స్. బర్డ్స్ హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ ఫెదర్స్. బర్డ్స్ కి టూ టైప్స్ ఆఫ్ ఫెదర్స్ అనేవి ఉంటాయి. దీస్ ఫెదర్స్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్, షేప్, కలర్ అండ్ డిజైన్ ఏముంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి. సో టూ టైప్స్ ఆఫ్ ఫెదర్స్ ఉంటాయి కదా, అందులో సైజుని బట్టి డిఫరెంట్ గా ఉంటాయి ఫెదర్స్, షేప్ ని బట్టి ఉంటాయి, కలర్ అండ్ డిజైన్ ని బట్టి కూడా ఫెదర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ డౌన్ ఫెదర్. ఫెదర్స్ అనేవి టూ టైప్స్ కదా, అదేంటి డౌన్ ఫెదర్ అండ్ ఫ్లైట్ ఫెదర్. డౌన్ ఫెదర్ అంటే ఏంటి, దే ఆర్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఫెదర్స్. దే కవర్ ద ఫుల్ బాడీ ఆఫ్ ద బర్డ్ టు కీప్ ఇట్ వార్మ్. డౌన్ ఫెదర్స్ ఎలా ఉంటాయి, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఏం చేస్తుంది, అది బాడీ అంతా కవర్ చేస్తుంది, బర్డ్ యొక్క బాడీ అంతా కవర్ చేసి బర్డ్ అనేది వార్మ్ అంటే వేడిగా ఉండడానికి యూజ్ అవుతాయి. ఫ్లైట్ ఫెదర్స్. నెక్స్ట్ ద ఫెదర్స్ అటాచ్డ్ టు ద వింగ్స్ అండ్ టెయిల్ బోన్ హెల్ప్ ద బర్డ్ టు ఫ్లై. ఏం చేస్తాయి, ఫ్లైట్ ఫెదర్ ఏం చేస్తుంది, వింగ్స్ కి అటాచ్ అయి ఉంటుంది. ఇది వింగ్స్ కి అటాచ్ అయ్యండి బర్డ్ అనేది డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి, ఎగురుతున్నప్పుడు దాని డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. దీస్ ఫెదర్స్ ఆర్ కాల్డ్ ఫ్లైట్ ఫెదర్స్. దీన్ని ఏమంటాము, ఫ్లైట్ ఫెదర్స్ అని అంటాము. నెక్స్ట్ లెట్ us discuss about nesting habits. A bird's home is called a nest. బర్డ్స్ యొక్క ఇల్లుని మనం ఏమంటాం, నెస్ట్ అని అంటాము. బర్డ్స్ చూస్ దేర్ నెస్టింగ్ ప్లేసెస్ విత్ గ్రేట్ కేర్. నెస్టింగ్ అంటే బర్డ్స్ నెస్ట్ అంటే ఒక నెస్ట్ ని బుల్ చేసుకోవడానికి ఏం చేస్తాయి, ఒక మంచి ప్లేస్ ని చూస్ చేసుకుంటాయి. ఇట్ షుడ్ బి సేఫ్ ఫ్రమ్ ఎనిమీస్ అండ్ బ్యాడ్ వెదర్. ఇది ఎలా ఉండాలో, నెస్టింగ్ బుల్ చేసుకుంటుందంటే ఎలా ఉంటుంది, ఎనిమీస్ నుంచి కాపాడుకోవడానికి, అట్ ద సేమ్ టైం వెదర్ నుంచి కూడా అది పాడకుండా ఉండడానికి ఏం చేస్తాయి, సేఫ్ ప్లేస్ ని చూస్ చేసుకుంటాయి. దే యూస్ డిఫరెంట్ థింగ్స్ లైక్ ట్వింగ్స్, డ్రై లీవ్స్, థ్రెడ్, వుడ్ అండ్ పేపర్ టు బుల్ ద నెస్ట్. ఏం చేస్తాయి అవి, ఎలా నెస్ట్ ని బుల్ చేసుకుంటాయి, లీవ్స్ నుంచి కానీ, థ్రెడ్ అంటే దారాల నుంచి, వుడ్ కట్టెల నుంచి, పేపర్స్ తో అవి నెస్ట్ ని బుల్ చేసుకుంటాయి. బర్డ్స్ నీడ్ నెస్ట్ వెన్ దే హ్యావ్ టు లే ఎగ్స్. ఎందుకు కావాలి బర్డ్స్ కి నెస్ట్ అనేది, ఎగ్స్ ని పెట్టడానికి బర్డ్స్ కి నెస్ట్ అనేది కావాలి. ఆఫ్టర్ సమ్ టైమ్ ది ఎగ్స్ హ్యాచ్ అండ్ బేబీస్ కమ్ అవుట్. ఏమవుతుంది, అందులో నెక్స్ట్ లో ఎగ్స్ పెడతాయి కదా, కొన్ని డేస్ తర్వాత ఏమవుతుంది, హ్యాచ్ అయ్యి ఒక స్మాల్ యంగ్ బేబీస్ అనేవి బయటకు వస్తాయి. వెన్ ద బేబీస్ ఆర్ బిగ్ ఎనఫ్ దే ఫ్లై అవే. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, అవి మళ్ళీ ఫ్లై అవుతాయి. ది బర్డ్స్ ఆల్సో లీవ్ దే నెస్ట్. ఆ బర్డ్స్ కూడా ఏం చేస్తాయి, నెస్ట్ ని లీవ్ చేసి ఫ్లై అవుతూ ఉంటాయి. దే బుల్డ్ న్యూ నెస్ట్ వెన్ దే హ్యావ్ టు లే ఎగ్స్ అగైన్. మళ్ళీ ఆ బర్డ్స్ యంగ్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి ఏం చేస్తాయి, ఆ నెస్ట్ ని వదిలేసి వేరే నెస్ట్ ని బుల్ చేసుకుంటాయి, బికాస్ అవి ఎగ్స్ ని పెట్టడానికి. ద టైలర్ బర్డ్. ద టైలర్ బర్డ్ uses its beak like a needle to seed leaves together to build a nest. ఏం చేస్తుంది,